హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో డీమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసల్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రివ్యూకి వెళ్లే ముందు ఈ మూవీ ప్లాట్ అసలు చూద్దాం. మన డీమోన్ స్లేయర్స్ ముజాన్ జాక్సన్ ని ఫినిష్ చేద్దాం ప్లాన్ వేస్తే ముజాన్ జాక్సన్ వాళ్ళని తన ఇన్ఫినిటీ క్యాజిల్ లో ట్రాప్ చేస్తాడు. ఆ ఇన్ఫినిటీ క్యాజిల్ లో మన డీమోన్ స్లేయర్స్ అప్పర్ ర్యాంక్ డీమన్స్ తో ఎలా ఫైట్ చేశారు అనేది ఈ మూవీ బేసిక్ ప్లాట్. ఇప్పుడు మీలో చాలా మందికి ఉన్న డౌట్, ఈ మూవీ చూడాలంటే కంపల్సరీగా 4 సీజన్స్ చూడాలంటే మీరైతే పక్కాగా 4 సీజన్స్ కంప్లీట్ చేయాలి. ఆ సీజన్స్ చూస్తే మీకు స్టోరీ ప్లాట్ అర్థమవుతుంది. అండ్ మెయిన్ గా మీరు ఈ మూవీలో అయితే బాగా కనెక్ట్ అవుతారు. నా ఒపీనియన్ ఏంటంటే మీరు మూవీకి వెళ్లే ముందు ఒకసారి 4 సీజన్స్ ని కంప్లీట్ చేయండి. లేకపోతే మనకి టైం లేదంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, డీమోన్ స్లేయర్ ని సీజన్ బై సీజన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటిని చెక్అౌట్ చేయండి. దానివల్ల మీకు బేసిక్ స్టోరీ ప్లాట్ అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. దానివల్ల వీడియో ఇంకొన్ని మందికి రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి యానిమే కాంటెంట్ కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ ఏ మాంగా రీడర్ గా నాకు ఈ స్టోరీ ఆల్రెడీ తెలుసు. సో ఈ వీడియోలో అయితే మీకు ఎలాంటి స్పాయిలర్స్ అయితే ఉండవు. మీరు మెయిన్ స్టోరీ అయితే మూవీలో ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియోలో నేను అయితే బేసిక్ రివ్యూ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని అయితే నేను జపనీస్ లాంగ్వేజ్ లో చూసాను. ఈ మూవీలో మెయిన్ హైలైట్స్ ఏంటంటే మెయిన్ గా యానిమేషన్, యాక్షన్, బ్యాక్ స్టోరీ మీద ప్లాట్ ఉంటుంది. ఈ మూవీ యానిమేషన్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఎందుకంటే డీమోన్ స్లేయర్ అనే వర్డ్ వినగానే నా మైండ్ లో ఫస్ట్ గుర్తుకొచ్చే వర్డ్ వచ్చేసరికి యానిమేషన్. సో ఈ మూవీని మీరు యానిమేషన్ పరంగా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అప్పర్ ర్యాంక్ డీమన్స్ తో ఫైట్ సీన్స్ అయితే చాలా క్రేజీ అసలు. ఈ మూవీ మొత్తానికి అవే హైలైట్. అండ్ ఈ మూవీలో డీమోన్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. మీరైతే దానికి బాగా కనెక్ట్ అవుతారు. ఆ బ్యాక్ స్టోరీ ఎవరిదంటే ఈ మూవీ చూసి తెలుసుకోండి. యాజ్ ఎ డీమోన్ స్లేయర్ ఫ్యాన్ గా ఐఎమ్ సాటిస్ఫైడ్. సో మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే మీ దగ్గర ఉన్న థియేటర్స్ లో టికెట్స్ బుక్ చేసుకుని చూడండి. ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకు రాదు. అది కూడా ఫస్ట్ టైం ఇండియాలో ఒక యానిమే మూవీ 8am షోకి అయితే రిలీజ్ అయింది. ఒకసారి చెక్అౌట్ చేయండి. మరి ఈ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి యానిమే కాంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.